రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. నియోపోలిస్ వద్ద డిటోనేటర్స్ పెట్టి ఓ నిర్మాణ సంస్థ బ్లాస్ట్ చేయడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి బండరాళ్లు. బండరాళ్లను చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులు. అయ్యప్ప స్వాముల శిబిరంతో పాటు లేబర్ క్యాంప్లో పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. దీంతో పలువురికి గాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డారు లేబర్ క్యాంప్లో ఉన్న కార్మికులు, అయ్యప్ప స్వాములు. అనుమతి లేకుండా బ్లాస్ట్ చేసిన నిర్మాణ సంస్థపై నార్సింగి పిఎస్లో కేసు నమోదైంది. ఎక్స్ప్లోజివ్ యాక్ట్తో పాటు BNS 125, 91B ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, అనుమతులున్నాయా ఈ నిర్మాణ సంస్థకి? ఆ రకంగా ఎలా బ్లాస్ట్ చేస్తారు? పైగా చుట్టుపక్కల కొంత జనావాసాలు కూడా ఉన్నట్టుంది. ముందు హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే భారీ అపార్ట్మెంట్ కట్టడానికి ఈ నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట నియోపోలిస్ ఫ్లాట్ నెంబర్ 3 లో ఈ నిర్మాణ పనుల్లో భాగంగా డిటోనేటర్స్ పెట్టి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి బండరాళ్లను పగలగొట్టడానికి ఈ విధంగా చేస్తుంటారు. సో అందులో భాగంగానే అనుమతులు లేకుండానే భారీ ఎత్తున ఈ డిటోనేటర్స్ అంటే ఈ బండరాళ్లను పగలగొట్టడానికి ఏదైతే అక్రమంగా తీసుకొని వస్తారు పేలుడు పదార్థాలను, వాటిని ఉపయోగించి పగలగొట్టడానికి చూస్తున్నారు. సో ఇది కాస్త భారీ ఎత్తున ఎగిరిపోయడం, రాళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి వారిపైన పడడం. అక్కడే అయ్యప్ప స్వాముల శిబిరం కూడా ఉంది, వారు కూడా భయంతో పరుగులు పెట్టారు. పక్కనే ఉన్నటువంటి JCB, ఇటాచి, ఆటో, ఒక గుడిసె పూర్తిగా కూడా ధ్వంసమయ్యాయి. సో ఇంత స్థాయిలో వాళ్ళు డిటోనేటర్స్ పెట్టి పగలగొట్టడం పైన స్థానికులు అభ్యంతరం చెప్పారు. వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. సో వీళ్ళకు అనుమతులు మరి లేకుండానే ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఎవరైతే APR సైట్ అనేటువంటిది సమాచారం వస్తుంది. APR సైట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సమాచారం వస్తుంది. సో స్థానికులు పెట్టినటువంటి అభ్యంతరాల మేరకు పోలీసులు అయితే మొదట కేసు నమోదు చేశారు. మరి దర్యాప్తులో భాగంగా వీళ్ళకు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి, మరి అందులో ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైనా పోలీసులు తెలియనున్నారు. ఓకే సాయి కిరణ్.